రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన కీలక నేత ఇక బీఆర్ఎస్ లోకి రాజీనామా అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. త్వరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్నారు అంటూ ఇక వీటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి. వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. చాలా మంది వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి మనం రీచ్ చేసిన వారు అవుతాం. గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. నగర గులాబీ పార్టీలో సుదీర్ఘకాలం క్రియాశీలక కార్యకర్తగా నేతగా కొనసాగుతున్న మాజీ డిప్యూటీ మేయర్ ప్రస్తుతం బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీద్దీన్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జి దీపదాస్ మున్షి ఆధ్వర్యంలో గురువారం పార్టీలో చేరగా ఇక పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని మీడియా స్పోక్స్ పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు తెలపడం జరిగింది. అధినేత కేసీఆర్ పంపించిన లేఖలో వెల్లడించారు. 2024 విద్యార్థి దశ నుంచి సమయంలో తెలంగాణ ఏర్పాటు అంశం తెర మీదకి వచ్చినప్పుడు ఆకర్షితులైన ఫసీద్దీన్ అందులో చేరాడనమాట. ఇక తెలంగాణ ఏర్పాటు అనంతరం జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్గా కూడా పదవి బాధ్యతలు చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ చుట్టుపక్కల కావచ్చు, హైదరాబాద్లో భారీ స్థాయిలో విజయం సాధించింది. ఇక తెలంగాణలో పల్లెలు కావచ్చు, ఏదైతే పట్టణాలు కాకుండా పల్లెలో కాంగ్రెస్ అయితే ఓటు బాగా దృఢంగా ఉంది. ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టడానికి మొత్తానికి కీలక నేతలు కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు కావచ్చు, బీఆర్ఎస్ ఏదైతే కీలక నేతలు కాంగ్రెస్ లో చేరబోతున్నారు. జగ్గారెడ్డి ఊహించిన విధంగా మరోసారి 20 మంది ఎమ్మెల్యేలు కూడా తెలంగాణలో కాంగ్రెస్ లో చేరుతారని ఒక బాంబు అయితే పేల్చినట్టు తెలుస్తుంది. తెలంగాణలో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.